మన దేవుని గొప్పతనం ఏంటంటే మన బలహీనతలన్నీ తెలిసిన హీ కాల్డ్ అస్ హిస్ ఫ్రెండ్స్. మీరు నాకు స్నేహితులను పిలిచాడండి. ఎప్పుడు పిలిచాడు? మనం శ్రేష్టమైన స్థితిలో ఉన్నప్పుడు కాదు, ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్న మన బ్రతుకుల్ని చూసి, ఇక నేను మిమ్మల్ని దాసులని పిలవాలని ఇష్టపడడం లేదు, కానీ ఐ వాంట్ టు కాల్ యూ, నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను. దేవుడు మనల్ని స్నేహితులని పిలుస్తున్నాడంటే అది మనకి ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప కృప. ఇంకొకసారి పాడదామా? నేను ఎరుగుదును. నీకు తెలుసా నీ స్నేహితుడు? నీకు తెలుసా? గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ అస్. మన స్నేహితునికి మన గురించి అన్నీ తెలుసు. అన్నీ తెలిసినా మనల్ని ప్రేమిస్తున్నా, ప్రాణం పెట్టిన మంచి స్నేహితుడు. కానీ మనకు తెలుసా మన స్నేహితుడు ఎలాంటి వారో? సహవాసం చేస్తే 6 నెలలు వారు వీరవుతారంట. దేవునితో సహవాసం చేస్తున్నాం, కానీ కొన్నిసార్లు మనలాగే మనం ఉంటున్నాం. దేవుని బిడ్డలం, దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్తామండి, బాగా చదువుతామండి వాక్యం, బట్ సో మెనీ టైమ్స్ దెర్ ఇస్ నో చేంజ్. మన స్నేహితుడు నిజంగా మనం దేవుని తెలుసుకుంటే ఆయనలాగా మనము మారుతాం. ఇంకొకసారి పాడదామా? నేను ఎరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు,